వెరీ గుడ్. ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఏ స్టోరీ అంటే తాబేలు మరియు కొంగలు. ఈ తాబేలు ఈ రెండు కొంగలు ఒక చెరువులో నివసిస్తూ ఉన్నాయన్నమాట. ఒక చెరువు దగ్గర. చెరువులో ఏముంటాయి వాటర్ ఉంటాయి కాబట్టి అక్కడ నివసిస్తూ ఉన్నాయి. ఈ మూడు ఫ్రెండ్స్ అన్నమాట. ఎవరెవరు ఫ్రెండ్స్? కొంగలు ఫ్రెండ్స్. కొద్ది రోజుల తర్వాత ఎండాకాలం వచ్చింది. ఇప్పుడు ఇది ఏ కాలం? ఇది ఎండాకాలంలో ఎలా ఉంటుంది? ఎండలు ఎక్కువగా ఉంటాయన్నమాట. నీళ్ళు అక్కడ ఆవిరైపోతూ ఉంటాయి సూర్యుని వేడికి. అలాగే ఈ చెరువులో నీళ్లు కూడా ఎండిపోతూ వచ్చాయన్నమాట. అప్పుడు ఈ రెండు కొంగలు ఏమన్నాయంటే వాళ్ళ ఫ్రెండ్తో, తాబేలుతో, మనము ఇక్కడి నుంచి కొంచెం నీళ్ళు బాగుండే చెరువు దగ్గరికి వెళ్ళిపోదామా అని చెప్పనేసి అడిగాయి. మీరంటే ఎగురుతారు, నేను ఎగరలేను కదా అని తాబేలు అంది. ఎవరు ఎగరతారు ఆకాశంలోకి? ఎవరు ఎగరలేరు? తాబేలు ఎగరలేదనమాట. అప్పుడు తాబేలు ఒక ఉపాయం చెప్పింది. మనం ఏం చేద్దామంటే ఒక కర్రను తీసుకొని మీరిద్దరూ ఆ పక్క ఈ పక్క మీ ముక్కులతో పట్టుకోండి, మధ్యలో నేను నోటితో పట్టుకుంటాను, అప్పుడు ఎగురుకుంటూ ఆ చెరువు దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పాననేసి చెప్పింది. సరేనని ఒక కర్రను తీసుకొని వచ్చాయి కొంగలు. ఈ పక్క ఆ పక్క కర్రకి కొంగలు నోటితో పట్టుకున్నాయి ముక్కుతో. తర్వాత తాబేలు ఏం చేసింది? మధ్యలో ఆ కర్రని పట్టుకుందనమాట. కొంగలు అప్పుడు ఆకాశంలో ఎగురుకుంటూ పోతూ ఉంటే ఒక ఊరు వచ్చిందనమాట. అప్పుడు ఆ ఊరిలో పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆకాశంలో చూసి కొంగలతో పాటు తాబేలు వెళ్తూ ఉంటే విచిత్రంగా ఉంటుంది. కొంగలు ఎగరడం విచిత్రం కాదు, కానీ మధ్యలో కర్రని ఎవరు పట్టుకున్నారు? తాబేలు. తాబేలు కర్రను పట్టుకొని ఉంది అని చెప్పారనేసి వాళ్ళు క్లాప్స్ కొడుతూ ఎగురుతూ ఉన్నారు. తాబేలు అని చెప్పారనేసి ఎగురుతూ ఉండేటప్పటికి తాబేలు కిందేంది గల్బాగా ఉంది అని అనేసి నోరు తెరిచిందనమాట. నోరు తెరిచేటప్పటికి ఏమైంది? తాబేలు ఎందుకు పడిపోయింది? కర్రను వదిలేసింది కాబట్టి టపీమని కిందన పడిపోయింది. కాబట్టి పాపం ఈ కొంగలు ఏం చేశాయి? అయ్యో కింద పడిపోయిందని చెప్పని అనేసి అనుకున్నాయి. అందువల్ల మనం ఏ పనైనా సరే దీనిలో ఉండే నీతి ఏంటంటే మనం ఏ పనైనా ఎలా చేయాలి? జాగ్రత్తగా చేయాలన్నమాట. జాగ్రత్తగా మనం ఈ పని ఇలా చేయాలా అలా చేయాలా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. అలా చేయలేదు కాబట్టి తాబేలు ఏమైంది? కింద పడిపోయింది. పాపం అంత ఎత్తులో నుంచి టపీమని కింద పడిపోయింది. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అన్న బాగా.